మెదక్ జిల్లా ముదిరాజ్ హక్కుల సాధన సమితి అధ్యక్షునిగా తూప్రాన్ మండలం దాతర్పల్లి గ్రామస్తుడు పిట్ల సాయిబాబా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ సంఘ నాయకులు వారికి అధికారికంగా జారీ పత్రాన్ని అందించారు. పెద్ద చెరువు కట్ట హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జంగిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుండి ఏలోకి మారుస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి అది అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. గత 40 ఏండ్ల నుండి రాష్ట్రంలో ముదిరాజులు పోరాటం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ముదిరాజు హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున పోరాటం ఉధృతి చేస్తామని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో ముదిరాజులు ఏకతాటిపై వచ్చి ఓటు ద్వారా ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని అన్నారు. ఇందులో ముదిరాజ్ హక్కుల సాధన ఉపాధ్యక్షులు జిల్లెల సుధాకర్, ప్రధాన కార్యదర్శి సుతారి రాజు, పడిగే ప్రశాంత్, గుమ్మడి జనార్దన్, వెంగలి వెంకటేష్ స్వామి తదితరులు ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మన జంగిటి సీనన్న గారి మరియు వాళ్ళ బృందం అన్నగారికి వాళ్ళ ఉపాధ్యక్షులు మరి అందరూ ఇక్కడ విచ్చేసి మన తెలంగాణలో పర్యటించి నాకు జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. తెలంగాణ హక్కుల సాధన సమితి ఈ హక్కుల సాధన సమితి మన ముదిరాజు బీసీ నుంచి బీసీ డి నుంచి బీసీ ఏలకు మారవాలి. అదేవిధంగా నా మీద పెట్టిన ఈ భారం ఏదైతే ఉందో మన ముదిరాజుల గురించి నేను ప్రతి నిమిషం కొట్లాడి వాళ్ళకు సాయశక్తుల కొట్లాడి వాళ్ళకు నేను ఎంట మన తెలంగాణ రాష్ట్ర హక్కుల తెలంగాణ సమితి మన అన్న చేసి ఈ హక్కులపై మేము ప్రతి నిత్యం కొట్లాడి ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళకు వెంటనే చేసి నా వంతు సహాయం నేను ఇమ్మీడియట్లీ వాళ్ళకు చేసి నేను చేస్తానని, నా తెలంగాణ అన్యాయం జరిగితే అక్కడ ఇమ్మీడియట్లీ అక్కడ ఉండి వాళ్ళకు దగ్గరుండి నా సహాయ శక్తులను కొట్లాడుతానని మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో పర్యటించిన తర్వాత అనేక సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను చెరువుకుంటల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి ప్రతి జిల్లాలో కమిటీలు అధ్యక్ష కార్యదర్శులను కార్యవర్గాన్ని నియమిస్తున్నటువంటి క్రమంలో మరి ఈరోజు మెదక్ జిల్లాలో కూడా పర్యటించిన క్రమంలో ఇక్కడ పిట్ల సాయిబాబా గారిని ఈ జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మరి పూర్తి స్థాయి కమిటీని మెదక్ జిల్లా కమిటీని నియమించబోతా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నిత్యం మా దృష్టికి ఇక్కడ ప్రతినిధిగా ఉండాలి కాబట్టి మా పిట్ల సాయిబాబా గారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర కమిటీ చేరవేసే విధంగా పనిచేస్తారని తెలియజేస్తూ ఇది ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు ఈ నిమిషం నుంచే మరి పరిగణలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పిట్ల సాయిబాబా గారి దృష్టికి అదేవిధంగా రాష్ట్ర కమిటీ దృష్టికి చేరవేయాలని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాల సమస్యలపైన కూడా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ముదిరాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తామని హామీ ఇచ్చి ఇలా తెడ్డు చూపుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఆకాంక్ష బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలనేటువంటి పోరాటము నేటికి కొనసాగుతూ ఉంది. నాటి నుండి ప్రభుత్వాలు ముదిరాజులను మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఎవరొచ్చినా కూడా ఎన్నికల సమయంలో మరి మిమ్మలను బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చి మేము న్యాయం చేస్తాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పి మరి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి ముదిరాలకు తీరని అన్యాయం చేస్తూ మరి ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి మరి ఏది లేకుండా మరి బీసీ ఏలోకి మార్చకుండా అన్యాయం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది. మరి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ముదిరాజులు కానీ మత్స్యకారులకు కానీ సబ్సిడీ కింద వాహనాలు మరి లోన్లు ఇస్తూ మరి ముదిరాజులను ఆర్థికంగా బలపరచడానికి మరి ఉచితంగా చేపపిల్లల పంపిణీ కొనసాగింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు బీసీఏలోకి ముదిరాజులను మారుస్తూ ఇచ్చినటువంటి జీవో 15/2009 ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ముదిరాజులకు న్యాయం చేస్తా బీసీఏలోకి మారుస్తా అని చెప్పి కామారెడ్డి సభలో మరి నమ్మబలికినటువంటి రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క అంశాన్ని పొందుపరిచినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మమ్మల్ని బీసీఏలోకి మార్చకుండా మరి మా బీసీఏ మాటను కూడా ఊసెత్తకుండా అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ఉచిత చెప్పపిల్లలు లేవు, ఇప్పుడు రావాల్సినటువంటి సబ్సిడీ లోన్లు కానీ సబ్సిడీ కింద రావాల్సినటువంటి పరికరాలు ఏవి కూడా ఇవ్వకుండా ఇలా మోసం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడి పోయినా కూడా ముదిరాజులు దుర్భారమైనటువంటి పరిస్థితిలో ఉండి మరి దరిద్రమైనటువంటి కుటుంబాలను ఎల్లదీస్తూ దినదిన గండంగా ఇవాళ జీవిస్తున్నటువంటి పరిస్థితి ముదిరాజులో ఉన్నది.